హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన గవర్నమెంట్ జాబ్లో టెండర్ ఖాళీగా ఉన్న పోస్ట్కి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ కానీ సఫరెన్స్ అప్లై చేసుకోండి. సో వీరితో ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయరు ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఇంటర్వ్యూగా మీరు అయితే జాబ్లో అయితే జాయిన్ అవ్వాలి మీరు. సో దీనికైతే క్వాలిఫికేషన్ మీరు 10th అయితే సరిపోతుంది. సో 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా సపోర్ట్కి అయితే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 6 మంత్ మనకి మెయిన్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే మనకి ఆఫ్లైన్ కండక్ట్ చేస్తారు. సో మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. ఎటువంటి ఆన్లైన్ టెస్ట్ కూడా వీళ్ళైతే కండక్ట్ చేయరని చెప్తున్నారు. వీళ్ళు ఒక టైం ఇస్తారని మనకి టైం లాస్ట్ డే వచ్చేసి దీనికి December 23 వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఈ టైంలోకి మీరు వాళ్ళకి మీ అప్లికేషన్ అనేది పంపాలి. అప్లికేషన్ అనేది మీరు లేట్గా పంపితే వాళ్ళైతే ఇంకా తీసుకోరని చెప్పడం జరిగింది. సో మ్యాక్సిమం మీరైతే 10th క్వాలిఫికేషన్ ఎవరైనా సరే అప్లై చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మెయిన్గా నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారంటే ప్రెసిడెంట్ మంజారా చారిటబుల్ ట్రస్ట్ నుంచి అయితే మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనం పోస్ట్ అండ్ శాలరీ పరంగా చూసుకుంటే మనకి ఫార్మ్ మేనేజర్కి అయితే మనకైతే 1 పోస్ట్ ఉంది ఫ్రెండ్స్. సో దీనికైతే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అని ఖచ్చితంగా చేయాలని చెప్తున్నారు అగ్రికల్చర్లో మీరు. అండ్ నెక్స్ట్ మీకు సపోర్టింగ్ స్టాఫ్ చూసుకుంటే మనకి ITI కానీ 10th పాస్ అయిన ఎవరైనా సరే దీనికైతే సపోర్టింగ్ స్టాఫ్కి అయితే మీరైతే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మా ఫార్మ్ మేనేజర్ మనకి శాలరీ చూసుకుంటే 35,000 ఇస్తారు మనకి పర్ మంత్ శాలరీ. సపోర్టింగ్ స్టాఫ్కి అయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చి బేసిక్ పే మనకైతే 18,000 ఇవ్వడం జరుగుతుంది. సో దీనితో లెవెల్ 1 అని చెప్తున్నారు. నెక్స్ట్ ఫార్మ్ మేనేజర్కి అయితే లెవెల్ 6 అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ ఏదైతే అఫీషియల్గా ఒక వెబ్సైట్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. www.kvklattur.in వెబ్సైట్కి అయితే మీరైతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి డీటెయిల్స్. ఇవన్నీ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ అయితే వీళ్ళైతే అఫీషియల్గా వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ అండ్ లోకల్ న్యూస్ పేపర్లో వీళ్ళైతే ఈ నోటిఫికేషన్ అనేది వీళ్ళైతే పేపర్లో అనేది చెప్పడం జరిగింది. ఇప్పుడు మన అప్లికేషన్ ఫామ్ చూద్దాం. అప్లికేషన్ ఫామ్ ఫస్ట్గా మీరైతే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఒక ఫోటో ఇక్కడ అంటించండి ఫ్రెండ్స్. అంటించాక మీరు దీని కింద స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ మీ నేమ్ పడుతుంది. అక్కడ సన్ నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇక్కడ. సో ఇవన్నీ ఇక్కడ క్లారిటీగా బ్లాక్ లెటర్స్లో ఇవ్వండి ఫ్రెండ్స్, అంటే క్యాపిటల్ లెటర్స్లో రాయాలని చెప్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండింగ్. సో మీ ప్రజెంట్ మీ ఉంటున్న అడ్రస్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేమ్ అండ్ నెక్స్ట్ పిన్ కోడ్ అండ్ డిస్ట్రిక్ట్ కూడా రాయండి ఇక్కడ. తర్వాత టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇక్కడ ఏదైనా ఎనీవన్ రాయండి ఫ్రెండ్స్. రాశాక మీరు మీ వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చాక మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ డే, మంత్లో, ఇయర్స్లో అయితే రాయండి. రాశాక మీరు ఇక్కడ జనరల్ చూసుకోమని ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ రాసి ఇక్కడ టిక్ చేయండి ఫ్రెండ్స్. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. జస్ట్ మీరు 10th పాస్ అయితే మీరు ఎవరైనా సరే జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ మీరు దేంట్లో వస్తారో ఓబీసీ అయితే ఓబీసీ, బీసీ ఎవరైనా సరే ఏ కేటగిరీ వస్తారో అక్కడ ఆ క్యాస్ట్ అయితే రాయండి ఇక్కడ. రాసాక మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకుందాం. మనకి నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇక్కడ మీరు 10th పాస్ అయితే 10th, ఇంటర్, డిప్లొమా, బీటెక్. సో ఎవరైనా సరే ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. రాసాక మీరు ఇక్కడ యూనివర్సిటీ రాయండి, ఏ యూనివర్సిటీ చదువుకున్నారో బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా. సో అవైతే ఇక్కడ రాయండి. రాసాక మీకు ఇక్కడ సబ్జెక్ట్స్ రాయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు ఇక్కడ మీరు 10thలో మీ పర్సెంటేజ్ ఎంత వచ్చిందో ఇక్కడైతే అన్ని మెన్షన్ చేయండి. మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇక్కడ ఏ రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ గురించి రాయండి ఫ్రెండ్స్. లేకపోతే జస్ట్ ఇలాగా డాష్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 12th పాయింట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే, ఏమైనా అవార్డ్స్ వస్తుంటే కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో, సో అవైతే ఇక్కడ రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమైనా యాక్టివిటీస్, మీకు ఏమైనా స్పోర్ట్స్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తుంటే ఇక్కడ రాయండి. లేకపోతే జస్ట్లో డాష్ ఇచ్చేయండి, నో ప్రాబ్లం. దాని తర్వాత మీరు పేమెంట్ అంటే మీరైతే బ్యాంక్ ద్వారా చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే DD నెంబర్ అండ్ బ్యాంక్ డేట్ అయితే ఇక్కడ ఇచ్చి పేమెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ అండ్ మీ ఇక్కడ ఊరి పేరు రాసి ఇక్కడ వీళ్ళకైతే పంపాలి, సిగ్నేచర్ చేయండి ఫ్రెండ్స్. చేశాక మీరు ఇక్కడ మీరైతే ఒక కవర్ లెటర్ అయితే ఈ లొకేషన్కి అయితే పంపాలని చెప్తున్నాను. మీ స్టార్టింగ్లో మీరు కవర్ లెటర్లో కూడా ఇదైతే ఇక్కడ స్టిక్కరింగ్ చేయండి ఫ్రెండ్స్. స్టిక్కరింగ్ చేసి ఇక్కడ ఫ్రమ్ అని మీ అడ్రస్ అయితే రాయండి. రాసి మీరైతే ఈ మహారాష్ట్రలో ఉన్న ఈ ప్లేస్కి అయితే మీరు స్పీడ్ పోస్ట్ అయితే పంపాలని చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 500 రూపీస్ అని చెప్తున్నారు. అండ్ SC, ST ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు అప్లికేషన్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్ మీరు దీన్ని ఒక నెట్ సెంటర్కి వెళ్ళి దీన్ని జిరాక్స్ తీయించుకొని మీరైతే ఫామ్ అని ఫిల్ చేయండి. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అని ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ వస్తాయి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా డౌట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.